शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అనేటువంటి మన శీర్షిక. సుమారు 3-4 సంవత్సరాలుగా మనం ఈ కథలు చెప్పుకుంటూ వస్తున్నాం. మహాభారతంలోని కథల్లో వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో మనము వనపర్వంలో కర్ణుడి జన్మరహస్యము అన్నటువంటి కథను ముందు 108వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. తర్వాత సుమారు 2 నెలలు ఎందుకో విరామం వచ్చింది. అనుకోని పరిస్థితి వల్ల చెప్పలేకపోయాను. మళ్ళీ ఈరోజు మనం కలుసుకుంటున్నాం. ఈరోజు చెప్పేటువంటి కథ 109వ కథ, 109వ ఎపిసోడ్. కర్ణుని యొక్క దానగుణం. దానగుణం గురించి తెలియని ఎవరికి అందరికీ తెలిసిన విషయమే. కర్ణుడు దానం ఏం చేశాడు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా కర్ణుని యొక్క దానము సాత్విక దానమా, రాజసిక దానమా, తామసిక దానమా, అది ఎలాంటి దానము అని తెలుసుకోవాలంటే మనం ఈ కథ వినాల్సి ఉంటుంది. కేవలము కర్ణుని యొక్క దానగుణం ఏమిటి అని తెలుసుకునే దానివల్ల ప్రయోజనం లేదనమాట. ఎలాంటి దానం అది, అలాంటి దానం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని గురించి మనము ఈరోజు ఈ 109వ కథలో చెప్పుకుందాం. మనం ఇది వనపర్వంలోని కథ. ఈ కథ ముందు కథలో మనం ఏం చెప్పుకున్నామంటే కర్ణుడి జన్మరహస్యాన్ని గురించి చెప్పుకున్నాం. ఆ జన్మరహస్యంలో ఏం చెప్పుకున్నాం మనము, గంగా జలాల అలల్లో తేలియాడుతున్నటువంటి ఆ పెట్టెలో ఆ సహజ కవచ కుండలాలు ఉన్నటువంటి ఆ బాలుడు అలా వస్తుంటే అతిరథుడు ఉన్నటువంటి సూతుడు, తర్వాత రాధ అనేటువంటి ఆమె, వాళ్ళిద్దరును ఆ పెట్టెను చూశారు. పెట్టెను చూసిన తర్వాత ఆ పెట్టెను తీసుకొచ్చి వాళ్ళు ఆ పెట్టెను తెరిచి చూసినప్పుడు అందులో ఒక బాలుడు, సహజ కవచ కుండలధారి అయినటువంటి బాలుడు, సూర్యకాంతితో ప్రకాశించేటువంటి బాలుడు వాళ్ళకు దొరికినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడిపోయి, బిడ్డ లేనటువంటి వాళ్ళు మాకు ఈ బిడ్డను ఆ భగవంతుడే ప్రసాదించాడు కదా అని అనుకునేసి ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తారు. మరి రాధ పెంచి పెద్ద చేసినందువల్ల అతనికి పేరు రాధేయుడుగా ప్రసిద్ధికి ఎక్కాడు. అతను తర్వాత అస్త్ర విద్యా ప్రవీణుడైనటువంటి ద్రోణుని వద్దకు వెళ్ళాడు. ద్రోణుని వద్దకు వెళ్ళి విద్యాభ్యాసం చేశాడు కొన్ని రోజులు. ద్రోణుని వద్ద విద్యాభ్యాసం అయిన తర్వాత అక్కడికి అతను ద్రోణునితో బ్రహ్మాస్త్రం అడిగినప్పుడు, ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని అతను ఇవ్వను అంటాడో అప్పుడు కర్ణుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసి మరి పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడి దగ్గర శిష్యరికం చేస్తాడు. పరశురాముడి దగ్గర ఒక అబద్ధం చెప్పేసి తను బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తా అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని గ్రహించినప్పటికీ కూడా ఆ కథ కూడా మనకు తెలుసు. తర్వాత చిన్న పురుగు కర్ణుని యొక్క తొడను తొలవడము, అందులో రక్తం రావడము, రక్తం వచ్చినందువల్ల పరశురాముడు నీవు ఎవరు అడిగినప్పుడు అడిగినప్పుడు నేను బ్రాహ్మణుడు కాను, నేను సూతుడను అని చెప్తాడు. అప్పుడు పరశురాముడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి నా దగ్గర అబద్ధం చెప్పి నాతో బ్రహ్మాస్త్రం తీసుకున్నావు కదా అని చెప్పేసి అతను ఆ శాపం ఇస్తాడు. నీకు యుద్ధం చేసేటువంటి సమయంలో నీ శత్రువు, నిన్ను చంపేటువంటి శత్రువు నీ ఎదురుగా వచ్చినప్పుడు నీవు ఈ బ్రహ్మాస్త్రాన్ని మర్చిపోదుగాక అని చెప్పేసి అతను శాపం ఇచ్చేస్తాడు. శాపం ఇచ్చిన తర్వాత శాపానికి గురైనటువంటి వాడు మరి అక్కడి నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత హస్తినాపురానికి వస్తాడు. హస్తినాపురానికి వచ్చిన తర్వాత ఈ కథలన్నీ మనం ముందు కథల్లో చెప్పుకున్నాం. మనం ఇది 109 కథల్లో మొదటి కథల్లోనే ఈ కథలన్నీ వచ్చేసాయి అనమాట. ఆ వచ్చిన తర్వాత అతను దుర్యోధనుడితో మిత్రత్వం చేస్తాడు. మిత్రత్వం చేసి అతనికి అంగరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. అతను దుష్ట చతుష్టయంలో ఒకటిగా ఉండి దుర్యోధనుడి ప్రాపకంలో, దుర్యోధనుడి పెంపులో, దుర్యోధను యొక్క ఊహలకి ఏమేమి తోస్తుందో వాటినన్నిటిని ఇతను ప్రోత్సహిస్తూ కొన్నిసార్లు ఇతనికి దుష్టభావాలు అతన్ని కలుగజేస్తూ దుర్యోధనుడు, శకుని, తర్వాత దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఈ నలుగురు కలిగి దుష్ట చతుష్టయంగా ఉంటారు అన్నటువంటి విషయం ఈ కథలన్నీ మనకు తెలుసు. ఈ సహజ కవచకుండలో ఉన్న దాని నుంచి ఎప్పుడు యుధిష్ఠిరుడు ఏం చేస్తుంటాడంటే, యుధిష్ఠిరుడు చాలా బాధపడిపోతుంటాడు. అయ్యో అతను దుఃఖపడిపోతుంటాడు. అయ్యో ఈ కర్ణుడికి సహజ కవచకుండలాలు ఉన్నాయి కదా, ఈ కవచకుండలాల వల్ల ఇతను అర్జునుడిని బాధించేటువంటి ప్రమాదం ఉంది. ఈ కుండలాలు ఉన్నంత వరకు అతని మరణం కూడా లేదు కదా అతనికి. మరి అతన్ని జయించడం ఎలా, యుద్ధమే జరిగినప్పుడు అతన్ని జయించడం ఎలా అని చెప్పేసి అతను ఇప్పుడు బాధపడుతుంటాడు. ఈ సందర్భంలో ఒకసారి ఏమవుతుందంటే ఒక చమత్కారం జరుగుతుంది. చమత్కారం ఏమిటంటే అటు సూర్యునికి ఇటు ఇంద్రునికి ఒకేసారి పుత్ర ప్రేమ అన్నటువంటిది చాలా పెళ్ళుబిగిపోతుంది. పుత్ర ప్రేమ పెళ్ళుబిగిపోయినప్పుడు అతను ఏం చేస్తా అంటే, దేవేంద్రుడు ఏం చేస్తా అంటే
మరి నేను అర్జునుడిని కాపాడుకోవాలి, ఎలాగైనా నా పుత్రుడైనటువంటి అర్జునుడిని కాపాడుకోవాలి. అర్జునుడిని కాపాడుకోవాలి అంటే నేను ఏం చేయాలి? నేను ఆ కవచ కుండలాలను నేను దానం అడిగి అడిగి అతను తెప్పించుకోవాలి అని చెప్పేసి అతను నిర్ణయించుకుంటాడు. ఎప్పుడైతే ఆయన నిర్ణయించుకునేసి సరే రేపు మొన్నడు వెళ్దాము అనేటువంటి సందర్భంలో ఈ విషయాన్ని పసిగడతాడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడు పసిగట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒకరోజు రాత్రి ఆ కర్ణుడు నిద్రపోయేటువంటి సమయంలో ఆ కర్ణుడికి స్వప్నంలో కనిపిస్తాడు. కనిపించేసి కర్ణుడితో చెప్తాడు, కర్ణ, నేను సూర్యుడు, నేను నీకు మేలు చేయదలిచి నీ వద్దకు నేను వచ్చాను. నేను నీకు ఒక మంచి ఉపకారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాను. నేను రేపటి రోజు ఇంద్రుడు నీ వద్దకు వస్తాడు. వచ్చి అతను నీతో కవచకుండలాలు కోరుతాడు, యాచిస్తాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి కవచకుండలాలను యాచిస్తాడు. ఈ కవచకుండలాలను మాత్రం నువ్వు ఎప్పటికీ ఇవ్వద్దు. నీవు ఈ కవచకుండలాలు నీవు అతనికి ఇచ్చినట్టయితే నీ యొక్క ఆయుస్సు క్షీణిస్తుంది. ఈ కవచకుండలాలు నీ వద్ద ఎంత కాలం ఉంటాయో అంతకాలము నీకు మరణం అన్నటువంటిది లేదు అన్నటువంటి విషయం నీకు తెలుసుకో అని చెప్పేసి అతను చెప్తాడు. పుత్ర ప్రేమతో అతను చెప్తాడు. అప్పుడు ఈయనంటాడు, స్వామి, నా పైన మీకున్నటువంటి ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. అయితే నాకు ఒక వ్రతం ఉంది కదా, అది మీకు తెలుసు. ఎవరైనా బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి ఏదైనా కోరితే నేను అది లేదు అన్నది ఇప్పటి వరకు లేదు కదా, మరి నేను ఏది అడిగితే అది ఇస్తాను. చివరికి నా ప్రాణమైనా ఇస్తాను. మరి దేవేంద్రుడే బ్రాహ్మణ రూపంలో నా వద్దకు వచ్చి చేయి సాచి అతను అడిగినప్పుడు మరి నేను ఇవ్వకుండా ఉంటాను? మహానుభావ, నేను తప్పకుండా ఇస్తాను. నాకు అవసరకుండా తప్పకుండా ఇస్తాను. నాకు ఈ లోకంలో జీవితం కన్నా నాకు కీర్తి అన్నటువంటి దాన్ని నేను ఎక్కువగా కోరుకుంటాను. కీర్తి అన్నటువంటిదే మానవుని యొక్క ఆయుస్సు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు కదా, విషయం చెప్పాడు కదా. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి దాని ప్రకారం కీర్తి అన్నటువంటిదే ఆయుస్సు. ప్రతి వ్యక్తి ఎన్నో ఏళ్ళు బతుకుతుంటాడు, 100 ఏళ్ళు బతుకుతుంటాడు, 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళు బతుకుతాడు. ఏమీ ప్రయోజనం లేనప్పుడు ఏమో ఎన్ని ఏళ్ళు ఉంటే ప్రయోజనం? కాకి ఉంటుంది ఎన్నో ఏళ్ళ జీవితము అంటారు. అలాగా ఒక వ్యక్తి ఎన్నేళ్ళు బతికాడు అన్నటువంటిది కాదు, ఎంత కీర్తిని సంపాదించాడు అన్నటువంటిదే ముఖ్యం కదా. అందువల్ల నేను కూడా కీర్తిని అన్నటువంటిది ఎక్కువగా కోరుకుంటాను. నేను కీర్తి అన్నటువంటిది మనిషిని బ్రతికిస్తుంది, మరి అపకీర్తి అన్నటువంటిది జీవితాన్ని నశింపజేస్తుంది కదా అని చెప్పేసి కర్ణుడు అతనితో స్వప్నంలోనే చెప్తాడు. అప్పుడు సూర్యుడు అతని మాటలు విని నవ్వుతాడు. నవ్వి, కర్ణ, నీవు దానం చేయాలనుకుంటున్నావు సరే, కానీ నీ దానం చేసినందువల్ల నీవు నీ మిత్రులకు, ఆ తర్వాత నీ పుత్రులకు, నీ తల్లిదండ్రులకు, నీ భార్యకు, అందరికీ అపకారం చేసిన వాడు అవుతావు కదా. నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ మీదనే ప్రేమ పెట్టుకున్నటువంటి, నీతో స్నేహం చేసినటువంటి దుర్యోధనుడికి దుర్యోధనుడికి నీవు అపకారం చేసినట్టు కదా. నీ పుత్రుడు నీ పైన ఆధారపడి ఉన్నటువంటి పుత్రులకు నీవు అపకారం చేసినట్టు కదా. నీ భార్యకు నీవు అపకారం చేసినటువంటి వాడు కాదు కదా, అవుతావు కదా. మరి ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. మరి ప్రాణానికన్నా ముఖ్యమైనటువంటిది ఏముంది? నీవు ప్రాణాన్ని కాపాడుకుంటే కీర్తిని మళ్ళీ ఆర్జించవచ్చు కదా నీవు. కాబట్టి నీవు మరణించి దేహం బూడిదైపోయిన తర్వాత కీర్తి ఎందుకు? ఎవరి కోసం కీర్తి? మరణించినటువంటి వానికి కీర్తి ఎలాంటిది? కీర్తి అనేటువంటిది మరణించిన వాని యొక్క మృత శవంపై, మృత దేహంపై ఒక పూలమాల వేసినట్టు ఆ కీర్తి అన్నటువంటి పూలమాల నీకు ఉంటుంది. మరి ఆ కీర్తి అన్నటువంటిది నీవు చూడనప్పుడు నీకు ఎందుకయ్యా అది? కాబట్టి నా భక్తుడు కాబట్టి నీకు గట్టిగా చెప్తున్నాను నేను. కాబట్టి నీవు ఈ ఈ పనికి మాలినటువంటి ఆలోచనని వదులుకో నీవు అని చెప్పి ఆయన ఇంకా ఒక రహస్యమైనటువంటి విషయాన్ని చెప్తాను విను అని చెప్పేసి అతను కుంతి బిడ్డ అని ఆ విషయం అంతా చెప్తాడు. ఆ విషయం అంతా చెప్పేసి, నీవు నీవు కుంతి యొక్క పుత్రుడవు, నీవు నా వల్ల నీవు పుట్టినటువంటి వాడవు, పాండురాజు యొక్క పుత్రుడవు నీవు. కాబట్టి నీవు అలాంటి వ్యక్తి. నీవు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నీవు ఎలా ఉండాలంటే, నీవు నీ కర్తవ్యాన్ని కూడా నీవు విస్మరించకూడదు కదా అని చెప్పేసి అతను ఆ విషయం అంతా చెప్తాడు. అప్పుడు ఇతను అంటాడు, ఇంకా చెప్తాడు సూర్యుడు, అర్జునుడిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రుడు నీ దగ్గరికి వస్తున్నాడు. మరి అర్జునుడిని కాపాడాలనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చి నీతో కవచకుండలాలు తీసుకుంటే అర్జునుడు నిన్ను సులభంగా చంపేస్తాడు. అందువల్ల నీవు అతని కోరికను తీరిస్తే నీ మరణాన్ని నువ్వు ఆహ్వానించుకున్నట్టే అని చెప్పేసి సూర్యుడు చెప్తాడు. అంతా వింటాడు కర్ణుడు. చెప్తాడు, స్వామి, మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా నా వ్రతము నుండి నేను నిష్క్రమించడం అన్నటువంటిది నాకు ఇష్టం ఉండదు. విధి అన్నటువంటిది బలీయమైనటువంటిది. అయినా మీకు తెలియంది కాదు, నా అస్త్ర సంపద ఎంత ఉందో మీకు తెలియంది కాదు. నాకు చాలా అస్త్ర సంపద ఉంది. నేను ద్రోణుని వద్ద, తర్వాత పరశురాముని వద్ద ఎన్నో అస్త్రాలు సంపాదించాను నేను.
కవచకుండలాలు లేకుండానే నా బాహుబలంతో నేను అర్జునుని ఢీకుంటానన్నటువంటి ఉత్సాహము, ఆత్మ ధైర్యము నాకుంది. నా పరాక్రమాన్ని నేను చూపిస్తాను, యుద్ధభూమిలో నా పరాక్రమాన్ని చూపిస్తాను, అర్జునుని తీర్చిస్తాను అని చెప్పేసి కర్ణుడు అంటాడు. అప్పుడు సూర్యుడు అంటాడు, అయితే సరే నీవు అంత మొండిపట్టుగా ఉంటే ఒక పని చెయ్యి, కవచకుండలాలు దానం చేసే ముందు నీవు ఆ పురంధరుడు ఉంటే ఇంద్రుడు, పురంధరునితో నీవు ఒక కోరిక అడుగు. ఏమిటంటే, అయ్యా నేను నా కవచకుండలు ఇవ్వడానికి నీ సిద్ధం, నీవు నాకు శక్తి బాణాన్ని ఇవ్వాలి, అతన్ని అమోఘమైనటువంటి శక్తి బాణాన్ని నాకు ఇవ్వాలి అని నీవు అడుగు. ఆ శక్తి బాణం నీ దగ్గర ఉంటే వేల కొలది సైన్యాలను చంపేస్తుంది, అది చంపేసేసి మళ్ళీ నీ వద్దకు వస్తూ ఉంటుంది. అది ఎన్నిసార్లైనా ప్రయోగించవచ్చు శక్తి బాణాన్ని, కాబట్టి నీవు ఆ అస్త్రాన్ని కోరు అని చెప్పేసి అతను ఆ కర్ణుడికి చెప్పి, ఆ సూర్య భగవానుడు ఆ కళలోనే అంతర్ధానం అయిపోతాడు. తెల్లవారిపోతుంది, కళ చెదిరిపోతుంది. మరి కర్ణుడు అనుష్ఠానం పూర్తి చేసుకుంటాడు. పూర్తి చేసుకునేసేసి సూర్యుని వద్ద ఉపాసన చేసేటువంటి సందర్భంలో ఆ సూర్యుడితో ఆయన మనసులోనే అడుగుతాడు, స్వామి నిన్న రాత్రి ఇలా కళ వచ్చింది, అది నిజమేనా అని అడుగుతాడు. అవును అన్నట్టుగా సూర్యబింబం నుంచి ఒక పుష్పం కాలి కింద పడిపోతుంది. అప్పుడు కర్ణుడు నిజమే అనుకుంటాడు. నిజమే అనుకునేసేసి సరే ఇక బ్రాహ్మణుడు ఎప్పుడైనా రావచ్చు కదా అని చెప్పేసి వినుదిని చూస్తే వినుది వెనుకనే ఒక బ్రాహ్మణుడు నిలుచుకొని ఉంటాడు. దాని అనుష్ఠానం పూర్తి ఉంటుంది. కర్ణుడు ప్రతిరోజు అనుష్ఠానం పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చేపాటికి బ్రాహ్మణులు వచ్చేటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు వచ్చి ఏదో ఒక దర్శన అడిగేటువంటి వాళ్ళు, ఏదో ఒక కోరికతో వచ్చేటువంటి వాళ్ళు. ఆ కోరికతో వచ్చేటువంటి వాడికి ఆ కోరిక తీర్చి కర్ణుడు పంపించేటువంటి ఆచారము, ఆనవాయితీ కర్ణుడి దగ్గర ఉంది. ఎప్పుడైతే ఇతను వస్తాడో అప్పుడు అతని దేవేంద్రుడా మరి వేరే బ్రాహ్మణుడు ఇతనికి తెలియదు. కాబట్టి బ్రాహ్మణత్వం మీరు రండి, ఏం కావాలి మీకు అని చెప్పేసి ఇతను చాలా మర్యాదగా అడుగుతాడు. మీకు ఏం కావాలి? బంగారం కావాలా, గోవులు కావాలా, గ్రామాలు కావాలా, వనితలు కావాలా, ఏం కావాలి చెప్పండి అని చదివియండి అని చెప్పేసి కర్ణుడు అడుగుతాడు. అప్పుడు అతను అడుగుతాడు, కర్ణ నాకు అవి ఏమీ అవసరం లేదు, నాకు కావాల్సింది ఒకటే, అవి నీ కవచకుండలాలు నాకు ఇవ్వు అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, సూర్యుడు అంతకు ముందు రోజు చెప్పాడు కదా, అందువల్ల స్వామి భూమిని గాని, స్త్రీలను గాని, గోవులను గాని, భవనాలను గాని మీకు ఎన్నైనా ఇస్తాను, కానీ కవచాలను మాత్రం నేను ఇవ్వను. ఇది నా శరీరంతో సహజంగా పుట్టినటువంటిది, ఇది ఉన్నంత వరకు నన్ను ఎవరు చంపలేరు, అందుకని నేను ఇవ్వను. వేరే ఏమైనా కోరుకో, ఈ రాజ్యాన్ని కోరుకో, కావాల్సింటే నా రాజ్యాన్ని ఇస్తాను, లేకుంటే నా దగ్గర ఉన్నటువంటి బంగారంతా కోరుకో ఇస్తాను, నీ దగ్గర దాస్యం చేయాలని చెప్పు, నేను దాస్యం చేస్తాను, నీకేం కావాల్సి ఉంటే అది అడుగు, కానీ కవచకుండలాలను మాత్రం అడగొద్దు అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, అలా కాదు నాయన, నాకు కావాల్సింది నీ కవచకుండలాలు మాత్రమే కావాలి అంటాడు. ఇప్పుడు కర్ణుడు నవ్వి, స్వామి మీరు వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కారనేటువంటి విషయం నాకు అర్థమైపోయింది. మీరు సాక్షాత్ దేవేంద్రుడు ఇక్కడికి వచ్చారు, నీవు దేవలోకానికి రాజు అయినటువంటి వాడు, నీవు దేవలోకానికి రాజు అయినటువంటి వాడు సాధారణమైనటువంటి నా వద్దకు వచ్చి యాచించడం అన్నటువంటిది నీకు మర్యాద కాకుండా ఉంటుంది. కాబట్టి నీవు ఇప్పుడు నన్ను దగ్గర వచ్చి యాచించడం బదులు నీవే నాకు దేవుడు కాబట్టి, నీవు చాలా గొప్పవాడు కాబట్టి నీవే నాకు వరం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను కోరినటువంటి వరాన్ని నాకు ఇచ్చి రక్షించు స్వామి అంటాడు. అని చెప్పేసి, నీవు నాకు వరం ఇవ్వడమే ధర్మము, నేను కవచకుండలాలు ఇస్తే నన్ను శత్రువులు నన్ను సంహరిస్తారు, అప్పుడేమైపోతుంది, నీకు నవ్వుల పాలైపోతావు. కాబట్టి వాటికి బదులుగా నేను కోరిండుగా నాకు ఇచ్చి నా కవచకుండలాలను నీవు గ్రహించు అని కర్ణుడు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, సరే అయితే నా వజ్రాయుధం తప్ప ఏమైనా కోరుకో, నీవు ఏం కోరుకుంటా నీకు ఇస్తాను, ఆ కవచకుండలాలను నాకు ఇవ్వు అని చెప్పేసి ఇంద్రుడు అంటాడు. అప్పుడు కర్ణుడు, మహానుభావ, అయితే సర్వసేనాముఖంలో శత్రు సంఘాలను బాగా నిర్జించి సంహరించి తర్వాత నీ దగ్గరికి మళ్ళీ వాపసు వస్తున్నటువంటి ఆ అమోఘమైనటువంటి శక్తిని నాకు ప్రసాదించు స్వామి అని కర్ణుడు అంటాడు. అప్పుడు ఇంద్రుడు ముహూర్తకాలం ఆలోచన చేసి సరే అనుకునేసి, కర్ణ నీవు కోరింది నేను ఇస్తాను, నీవు శక్తి బాణాన్ని అడిగావు కదా, ఇస్తాను. అయితే ఒక షరతు ఏమిటంటే, నేను శక్తి బాణాన్ని ప్రయోగిస్తే అది వందల కొద్ది సైన్యాన్ని చంపి తర్వాత నా దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు అది ఎలా పనిచేస్తుందంటే, ఒక్క శత్రువును మాత్రమే అది నిర్జించి అతన్ని సంహరించి తర్వాత నీ దగ్గరికి రాదు, అది నా దగ్గరికి వస్తుంది. ఇలా ఉంటుంది ఈ బాణము అని చెప్పేసి అతను చెప్తాడు.
అని చెప్తే పాటికి అప్పుడు కర్ణుడు అంటాడు, నాకు ఒక్క శత్రువే ఉన్నటువంటి వాడు ఒకే శత్రువు, నన్ను భయపెట్టేటువంటి వాడు, యుద్ధ భూమిలో గర్జిస్తూ నా మీద పడేటువంటి వాడు, అలాంటి వాడు ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు మహానుభావ. ఆ ఒక్క శత్రువుని దీంతో వధిస్తాను నేను. వధించిన తర్వాత నాకు వేరే శత్రువుని చంపేటువంటి అవసరం కూడా నాకు లేదు. ఆ ఒక్క శత్రువుని సంహరించే దానికోసమే ఈ శక్తి బాణాన్ని ఉపయోగిస్తాను అంటాడు. ఇంద్రుడు మళ్ళీ నవ్వుతాడు. అవి కన్నా, నువ్వెంత పొరపడుతున్నావు, నువ్వు చంపాలనుకున్నటువంటి వాడు ఎవరైనా రక్షణలో ఉన్నాడు అనుకుంటున్నావు? నారాయణుని స్వతహా నారాయణుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ నారాయణుని యొక్క రక్షణలో ఉన్నటువంటి వాడు ఆ అర్జునుడు. అలాంటి వాడిని అతడు కాపాడుకుంటాడు. కాబట్టి నాకు ఎలాంటి భయము లేదు. కాబట్టి నీవు శక్తి బాణాన్ని నీవు గ్రహించు అని చెప్పేసి అతను అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, మహానుభావ, అయితే ఆ శక్తి బాణాన్ని ముందుగా నీవు ఇవ్వు. తర్వాత నాకు ఒక కోరిక కూడా ఉంది. అదేమిటంటే, నేను నా శరీర కవచ కుండలాలను కోసిచ్చేటటువంటి సమయంలో నేను బీభత్సంగా కనబడకూడదు. తర్వాత నా గాయాలు ఏమీ కాకూడదు. అలా అనుగ్రహించు స్వామి, అప్పుడు నేను నీకు ఇస్తాను అంటాడు. నీవు ముందుగా నీ కవచ కుండలాలు నాకు అన్ని అమోఘమైనటువంటి శక్తి బాణాన్ని నాకు ఇవ్వు, తర్వాత ఈ వరాన్ని నాకు ఇవ్వు, తర్వాత నేను కోసిస్తాను అని చెప్పేసి కర్ణుడు అంటాడు. అప్పుడు అలాగే అంటాడు, నీ శరీరము బీభత్సంగా ఉండదు, శరీరానికి గాయాలు కూడా తగలవు, నీ తండ్రి యొక్క రంగు, తేజస్సు, రూపం అన్ని నీకు లభిస్తాయి అని చెప్పేసి అతను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఇంద్రుడు అనుగ్రహిస్తాడో, ఆ ఇంద్రుడు అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడంటే మోఘమైనటువంటి ఆ శక్తి బాణాన్ని తీసి కర్ణుడి చేతిలో ఉంచుతాడు. కర్ణుడు ఆ శక్తి బాణాన్ని గ్రహిస్తాడు. గ్రహించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఒక పదునైనటువంటి ఒక కత్తి తీసుకునేసి ఆ కత్తితో వాడిగా ఉన్నటువంటి ఆ అస్త్రం కత్తితో తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోయడం ప్రారంభం చేస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు అలా కోస్తుంటాడో అప్పుడు దివ్య దుందుబులు మోగుతాయి, దివ్య పుష్పవృష్టి కురుస్తుంది, దేవతలంతా దేవ దుందుబులను మోగిస్తారు. అలా అప్పుడు అతను కవచాన్ని కూడా మళ్ళీ ఛేదిస్తాడు. కవచాన్ని, చెవులుకున్నటువంటి కవచాన్ని కూడా ఛేదించి దాన్ని కూడా అతనికి ఇస్తాడు. ఎప్పుడైతే కవచాన్ని, కుండలాలను ఛేదిస్తాడో ఆ కర్ణములకు ఉన్నటువంటి ఆ కుండలాలను అతను ఛేదించి అతనికి ఇచ్చిన దాని నుంచి అతనికి రాధేయుడు అన్నటువంటి పేరు పోయేసి కర్ణుడు అన్నటువంటి పేరు శాశ్వతంగా నిలబడిపోతుంది. ఈ విషయం అంతాను దుర్యోధనుడికి తెలిసిపోతుంది. దుర్యోధనుడి దిగాలు పడిపోతాడు. అయ్యో, కర్ణుడికి రక్ష ఉన్నదే సహజ కవచకుండలాలు కదా, కవచకుండలాలు పోయిన తర్వాత కర్ణుడికి రక్ష లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడిపోతారు. ఎందుకంటే దుర్యోధనుడు తన యుద్ధ ప్రయత్నాలన్నీ కర్ణుని భుజస్కంధాల మీదనే ఉంచుంటాడు. కర్ణుని యొక్క అండదండ చూసుకునేసి అతను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ కర్ణుని అండదండ లేకుండా సుయోధన సార్వముడు యుద్ధానికి పోయేటువంటి ప్రశ్నే లేదు కదా. మరి అలాంటి కర్ణునికి ఇలాంటి సంభవించిందా అని చెప్పేసి అతను చాలా బాధపడిపోతాడు. ధార్తరాష్ట్రం అంతా బాధపడిపోతారు. మరి అడవిలో ఉన్నటువంటి పాండవులు చాలా సంతోషిస్తారు. అతని కవచకుండాలు వెళ్ళిపోయాయి కదా, కాబట్టి సులభంగా అతన్ని జయించవచ్చు అన్నటువంటి భరోసా వాళ్లకు కలిగిపోతుంది. ఇది కథ జనమేజయుడు కి వైశంపాయనుడు చెప్పి కథను ముగిస్తాడు. మరి కథ ఏమో ఇంతే ఉండేది. మరి ఈ కథలో కర్ణుని యొక్క దానము ఎలా గొప్పది మనం సాధారణంగా అనుకుంటుంటాము. తన శరీరాన్ని కోసి ఇచ్చినాడు కదా, అతను కోసి ఇచ్చినటువంటి కర్ణుడికి దానం చాలా గొప్పది అని చెప్పేసి మనము అనుకుంటుంటాము. సందేహమే లేదు, ఎందుకంటే కర్ణుని యొక్క దానము చాలా గొప్పది. అయినప్పటికీ కూడాను కర్ణుని దానము కన్నా గొప్ప దానం ఏదైనా ఉందా అని మనము భారతంలో పరీక్ష చేయాలి. శిబి చక్రవర్తి దానం ఎలాంటిది, దధీచి దానం ఎలాంటిది, మరి రంతిదేవుని యొక్క దానం ఎలాంటిది, మరి భాగవతంలో రంతిదేవుని యొక్క దానం ఎలాంటిది, మరి కర్ణుని యొక్క దానం ఎలాంటిది, ఇలాంటి కాస్త మనము ఒకదాని పక్క పెట్టి చూసినప్పుడు మాత్రమే కర్ణుని యొక్క దానంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అందులో ఉన్నటువంటి ఏమి లిమిటేషన్స్ అంటాం కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. కర్ణుడి దానము దధీచి దానాన్ని మనం పోల్చి చూస్తాం. దధీచి అయినటువంటి వాడు ఎవరు? దధీచి అయినటువంటి అన్న మహర్షి అతను చాలా గొప్ప మహర్షి. 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి నిరంతరము తపస్సు ఉన్నటువంటి దీక్షలో అతని శరీరాన్ని పండించుకున్నటువంటి మహానుభావుడు దధీచి. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇంద్రలోకంలో ఇంద్రునికి వృత్తాసురునికి యుద్ధం జరుగుతుంది. వృత్తాసురుని చేతిలో ఇంద్రుడు ఓడిపోతుంటాడు, దేవతలంతా ఓడిపోతుంటారు. వృత్తాసురుడు యజ్ఞ యాగాదులంతా నిషేధిస్తుంటాడు. అతను యజ్ఞంలో వచ్చే ఏదైనా యజ్ఞయాగాదులు జరగనివ్వడు, సత్కార్యాలు జరగనివ్వకుండా అతను ఆటంకం చేస్తుంటాడు. అలాంటి సందర్భంలో మరి దేవతలంతాను
మరి శక్తి హీనులైపోతుంటారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుని అర్థిస్తే విష్ణువు అంటాడు, నాయనా నీవు వృత్తాసురుని జయించాలి అంటే 1000 సంవత్సరాలు నిరంతరము తపస్సు చేసినటువంటి ఒకానొక ఋషి ఎవరైనా ఉంటే ఆ ఋషి యొక్క వెన్నెముక నుంచి ఒక ఆయుధాన్ని మలచి ఆ ఆయుధంతో మాత్రమే అతను జయించగలుగుతాడు, నీవు జయించగలుగుతావు ఆ వృత్తాసురుణ్ణి అని చెప్పేసి విష్ణువు చెప్తాడు. అప్పుడు మరి అలాంటి ఋషి ఎవరున్నారు అని చూస్తే వాళ్ళకు దధీచి అన్నటువంటి మహర్షి కనిపిస్తాడు. అప్పుడు దేవతలంతా దేవేంద్రుడితో సమేతంగా దధీచి దగ్గరికి వచ్చి దధీచితో అడుగుతారు, స్వామి ఇలా సత్కార్యాలన్నీ ప్రపంచంలో ఆగిపోయాయి, లోకహితార్థము మీరు మా 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 శక్తి అంతా క్షీణించిపోతుంది, మేము ఒక వర్షం కురిపించాలన్నా, ఒక అగ్ని వేడిని ఇవ్వాలన్నా, లేకుంటే ఇంకొక మేఘం రావాలన్నా అన్నిటికీ కూడా మాకు కూడా శక్తి ఉండాలి. వాళ్ళ అలాంటి శక్తి లేనటువంటి దేవతలు మేము ప్రజలకి ఏం మేలు చేయగలుగుతాము, మేము చేయలేము కదా. కాబట్టి మీరు దయచేసి దేవకార్యం కోసము మీరు ఒక త్యాగం చేయడానికి సిద్ధపడతారా, మీ వెన్నెముకను మాకు ఇవ్వగలుగుతారా అని చెప్పేసి ఇంద్రుడు అడుగుతాడు. ఎప్పుడైతే అలా అడుగుతాడో అది చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయేసి, ఆహా ఎంత మంచి కార్యం నాకు లభించింది, నా జీవితానికి ధన్యత అయిపోయేదా కదా, నాకు ఇలాంటి అవకాశం రావడమే కష్టము, దేవకార్యం కోసము లోకహితార్థం కోసము నా శరీరాన్ని అర్పిస్తాను ఆయన అని చెప్పేసి ఇంకేం మాట్లాడతాను. ఏం మాట్లాడకుండా ఆయన ఏం చేస్తా అంటే అక్కడికక్కడి యోగాగ్ని రగుల్చుకునేసి ఆ యోగాగ్నిలో అతను భస్మం అయిపోతాడు. భస్మం అయిపోయేసి అతను భస్మం అయిపోతాడు, అతని వెన్నెముక మాత్రం అలా ఉండిపోతుంది. అతనే దేవతలతో ఏమి కోరడనమాట. నాకు ఏదైనా నాకు మళ్ళీ బ్రతకాలని కానీ, నా శరీరం అలాగే ఉండాలని కానీ ఏం కోరాడు అతను. కోరకుండా అలాగే అతను శరీరాన్ని అలాగే అర్పించేస్తాడు. అంటే ఇక్కడ మరి ఇంద్రుడు దధీచి చేసినటువంటి ఎప్పుడైతే అలా వెన్నెముక అలా బయటపడిపోతుందో ఆ వెన్నెముకను విశ్వకర్మ వచ్చి దేవతల యొక్క ఆ అతను మనకు దేవతలకు అతను భవనాలు కట్టించేటువంటి వాడు. తర్వాత అలాంటి వ్యక్తి అతను విశ్వకర్మ. ఆ విశ్వకర్మ అన్నటువంటి వాడు అన్న వ్యక్తి వచ్చి ఆ వెన్నెముకను బాగా చదును చేసి ఆ వెన్నెముక నుంచి వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఆ వజ్రాయుధం దేవేంద్రుడు తీసుకుని ఆ వజ్రాయుధం యొక్క బలం వల్ల, నారాయణుని యొక్క శక్తి వల్ల అతను వృత్తాసురుడిని జయించగలుగుతాడు. కాబట్టి 1000 సంవత్సరాలు అతను అలా అతని వెన్నెముక అలా ఉపయోగపడుతుంది. మరి ఉపయోగపడుతుంది. తర్వాత అతను ఇంకేపీ కోరడు. మరి కర్ణుని విషయము తర్వాత దధీచి విషయము రెండు పోల్చి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది మనకు, కర్ణుడు ఏమంటుంటాడంటే మొదటి నుంచి ఏం చెప్తుంటాడంటే, మహానుభావ సూర్య భగవాన్తో చెప్తుంటాడు, స్వామి నాకు కీర్తి అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, కీర్తి కోసం నేను ఏమైనా చేస్తాను అంటుంటాడు. అతనికి కావాల్సింది కీర్తి. అతను దానం చేశాడంటే ఎందుకు దానం చేశాడంటే అక్కడ కీర్తి కోసం దానం చేస్తున్నాడు అతను. అంతేగాని ఒక దేవ కార్యం కోసం కానీ ఇంకేదో ఒక మంచి కార్యం కోసం నేను చేస్తున్నాను అన్నటువంటి ఉద్దేశం అక్కర్లేదు. నా కీర్తి కోసం నేను దానం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను కీర్తి కోసం దానం చేస్తాడు. యశస్సు అంటాడు. యశస్సు కీర్తి అన్నటువంటిది నాకు చాలా ముఖ్యమైనటువంటిది, కాబట్టి నాకు అది కావాలి అని చెప్పేసి అతను కోరుతుంటాడు. అదే అక్కడ కోరికతో కూడుకున్నటువంటిది కర్ణుని దానం అయితే, కోరిక లేకోకుండా చేసేటువంటి దానము దధీచిది అన్నటువంటి విషయం నిష్కామ కర్మ అన్నటువంటిది దధీచిలో కనిపిస్తుంది. సకామ కర్మ అన్నటువంటిది కర్ణుడిలో కనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏమంటే, ఇతను దధీచి తాను బతకాలని కూడా కోరుకోడు. అతను నన్ను మళ్ళీ దానం చేసిన తర్వాత నేను బ్రతకాలి అన్నటువంటి అతని కోరిక లేదు అతనికి. అక్కడికి అయిపోయింది, నా జీవితం పండిపోయింది, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏం లేదు అనుకుంటాడు. తర్వాత ఇది కర్ణుడు అలా కాదు, నేను నా శరీరాన్ని కోసి ఇచ్చిన తర్వాత నాకు గాయాలు కాకూడదు, శరీరంపై గాయం కాకూడదు, శరీరం బీభత్సంగా కనపడకూడదు, ముందు మాదిరిగానే అలాగే ఉండాలి, నా శక్తి అంతా అలాగే ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కోరుతాడు అతను. కోరి ఇంకోటి ఏం కోరుతాడు, చాలా ముఖ్యమైనటువంటిది, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి బాణాన్ని నాకు ఇచ్చేంత వరకు నేను కవచకుండలాన్ని ఇవ్వను ఉంటాడు. మరి ఇంద్రుడు అది ఇస్తానంటాడు. ఇస్తానన్నప్పుడు నువ్వు ముందుగా నాకు అది ఇవ్వు, ఆ నీ దగ్గర నుంచి నేను శక్తి అమోఘమైనటువంటి శక్తిని గ్రహించిన తర్వాత నా కవచకుండలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి, తర్వాత ఈ నా గాయాలు కాకూడదు అని చెప్పి, తర్వాత నా శరీరం బీభత్సంగా ఉండకూడదు అన్నటువంటి కోరికలు ఇతను కర్ణుడు కోరుకుంటాడు. మరి ఇక్కడ అతని దగ్గర ప్రతిఫలము అపేక్షించి చేసేటువంటి దానం వచ్చేసి కర్ణుడి దానము, ప్రతిఫలాపేక్ష రహితంగా చేసేటువంటి దానము దధీచి దానము. మరి ఈ రెండిట్లో మరి ఏ దానము గొప్పది అంటే ఇంకొకటి కూడా మనం చూడొచ్చు.
కర్ణుని దగ్గరికి వచ్చినటువంటి వాడు ఎవడు? బ్రాహ్మణుడు వచ్చాడు. అంటే దేవేంద్రుడు వస్తాడే సూర్యుడు చెప్పాడు, అంతేగాని ఎదురుగా వచ్చి నిలుచుకున్నటువంటి వాడు బ్రాహ్మణాకారంలో ఉన్నటువంటి వాడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏమడిగాడు? నాకు నీ సహజ కవచకుండలాలు కావాలి అంటాడు. కావాలి అన్నప్పుడు కర్ణుడు అతను చెప్పచ్చండి, ఇది నీవు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడైనటువంటి వాడికి సహజ కవచకుండలాలు ఎందుకు, అపాత్రదానం చేయకూడదు కదా అని చెప్పేసి అతన్ని వాపసు ఇచ్చేయండి, అతన్ని వాపసు పంపించండి. ఎందుకంటే అపాత్రదానం కూడా చేయకూడదు అనేది కదా, పాత్రత ఉండాలి, అపాత్రదానం చేయకూడదు. అంటే ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గర ఒక కోరిక కోరినప్పుడు ఆ వ్యక్తికి అది అవసరం ఉందా లేదా కూడా చూడాలి. అవసరం లేనటువంటి వ్యక్తి అలాంటి ఇవ్వకూడదు అనమాట. అది ఎలా చెప్తామంటే దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, ప్రస్తుత సమాజం ప్రకారం ఎవరైనా వచ్చి ఒక టెర్రరిస్ట్ అనుకోండి, అతను వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని నాకు ఇవ్వు, నేను 10 మందిని కాల్చాలి అంటే, లేకుంటే నేను కాల్చేస్తాను అన్నప్పుడు ఇతను తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని అతనికి ఇవ్వడు కదా, ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ అన్నటువంటి వాడికి, తీవ్రవాదికి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని అతనికి ఇవ్వకూడదు. ఇస్తే 10 మందికి అతను అపకారం చేసినటువంటి వాడు అవుతాడు. అది ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. కాబట్టి నువ్వు అలా ఇవ్వకూడదు. అది కూడా అపాత్రదానం కూడా చేయకూడదు. ఇప్పుడు కర్ణుడు ఏం చేస్తున్నాడు? అపాత్రదానం చేస్తున్నాడు. అతనికి ఇచ్చినందువల్ల, ఇంద్రునికి ఇచ్చినందువల్ల అతనికి ఏమవుతుంది? ఆ బ్రాహ్మణునికి ఇచ్చినందువల్ల అతనికి ఏమైపోతుందంటే, తన మరణానికి తానే కర్తనైనటువంటి వాడైపోతాడు. ఇతడు తన మరణానికి తానే కర్త అయినప్పుడు మరి అలాంటి ఏం దానం అది? తర్వాత దుర్యోధనుడు అన్నటువంటి వాడు తన మీదనే ఆశలు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ దుర్యోధనుడితో చెరిమి చేసి, ఇన్నాళ్ళు అతని చెరిమి చేసి, తన మిత్రత్వానికి ద్రోహం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను తన శరీరాన్ని అర్పిస్తున్నాడు. తన శరీరాన్ని అలా అర్పించడం వల్ల మిత్రద్రోహం చేసినటువంటి పాపం వస్తుంది. తర్వాత ఆయనకి ఏమొస్తుందంటే, అతను దానివల్ల సుఖపడ్డం లేదనమాట. అతని మరణం అతనే ఆహ్వానిస్తున్నాడు. అలాంటిది అపాత్రదానము. అపాత్రదానం చేయకూడదు. మరి కర్ణుడు చేసేటువంటి దానం అపాత్రదానం చేస్తున్నాడు. ప్రదేశ దానం ఆ పాత్రత ఉన్నటువంటి దానం. ఎందుకంటే దానివల్ల వృత్తాసుడు ఉన్నటువంటి రాక్షసుడు మరణిస్తాడు. వృత్తాసుడు మరణించిన వలడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. ఆ లోక కళ్యాణం జరగడం వల్ల దేవతలు సుఖంగా ఉంటారు, తర్వాత ప్రజలు సుఖంగా ఉంటారు అన్నటువంటి భావనతో దదీసి అన్నటువంటి అతను, ఆ మహర్షి తన శరీరాన్ని సమర్పిస్తే, కర్ణుడు తన శరీరంలో ఉన్నటువంటి అంగాలను కోసి ఇవ్వడానికి అతన్ని ప్రతిఫలాన్ని కోరి మరీ చేస్తాడు అనమాట. అందువల్ల అపాత్ర దానం వేరే చేస్తాడు. ఒక అపాత్ర దానం చేసి ఇది చేస్తాడు కాబట్టి అతనికి మరి ఆ దానము సాత్విక దానం అనిపించుకోదు. మరి సాత్విక దానము అంటే ఏమిటి, రాజసిక దానం అంటే ఏమిటి, తర్వాత తామసిక దానము అంటే ఏమిటి అనేటువంటిది భగవద్గీతలో చాలా ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలేచ పాత్రేచ తద్దానం సాత్వికం స్మృతం అంటాడు. అంటే ఏమిటంటే, ఈ దానము చేయడము అన్నటువంటిది నా ధర్మము, ఇదంతా ప్రసాదించినటువంటి పరమాత్మకు కృతజ్ఞత చెప్పుకోవడము అన్నటువంటి భావనతో. అంటే నేను ఏదో దానం ఇస్తున్నానంటే ఇది నాది కాదు, ఇది ఇచ్చేటువంటి వస్తువు నాది కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటిదే. ఇదివరకే ఈ జగత్తులో ఉన్నటువంటి ఒకనొక వస్తువును ఇది నాది అని నేను భ్రమించి నేను దీన్ని వేరే అతనికి ఇచ్చి నేను దానం చేస్తున్నాను, నేను గొప్పగా ఉన్నాను అని నేను చెప్పుకుంటున్నాను. కానీ అలా చెప్పుకోవడం తప్పు. ఈ దానం చేయడం అన్నటువంటిది ఈ చేతులతో జరగడం అన్నటువంటిది నా ధర్మము. ఇది ప్రసాదించినటువంటి పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకునేసి భావించి ఎలాంటి ప్రత్యుపకారం లేకుండా దేశ కాల పాత్రాదులను ముడిటిని చూసుకునేసి అనుసరించేటువంటి దానము అది ఏ దానం అవుతుంది? సాత్విక దానం అవుతుంది. తర్వాత ఏది ప్రతిఫలాపేక్ష చేసేటువంటి దానం ఏమవుతుంది? ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్యవా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం అనే భగవద్గీత చెప్తుంది. అంటే ఏమిటంటే, ఉపకారం కోరుతూ, తిరిగి ఆశిస్తూ, కలుగుబోయే లాభాలను నష్టాలను దృష్టిలో ఉంచుకుంటూ, నాకు ఈ దానం చేసినందువల్ల నాకు కలిగేటువంటి నష్టం ఏమిటి, నాకు కలిగేటువంటి లాభం ఏమిటి అని భేదించేసుకుంటూ, ప్రత్యుపకారాన్ని ఆశిస్తూ, అది ఈ తర్వాత కొన్ని సందర్భాలను ఆ ఉపకారం తీసుకునేటువంటి వాడిని అవతలి వాడిని దూషిస్తూ బాధిస్తూ చేసేటువంటి ఆ దానము రాజసిక దానము అని చెప్తారు. కర్ణుడు ఇక్కడ ఏం చేశాడు? ప్రత్యుపకారం కోరాడు. తర్వాత ఏం చేశాడు? దానివల్ల ఆ ప్రత్యుపకారం చేసి తనకు కావలసినటువంటి లాభాన్ని కూడా అడిగాడు. నాకు ఈ శక్తి బాణం ఇవ్వాలి, నా శరీరం గాయాలతో ఉండకూడదు, ఈ విషయాలన్నీ అతను అడుగుతాడు అనమాట. తర్వాత తామసిక దానం అన్నటువంటిది కూడా భగవద్గీతలో చెప్తారు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అంటాడు. అదేశకాలే అంటే సమయ సందర్భం లేకుండా ఇచ్చేటువంటి దానం.
కర్ణుడు ఇచ్చినటువంటి దానం సమయ సందర్భాలు లేకుండా ఇచ్చినటువంటి దానమే కదా. దేశ కాలములు సరిగా చూసుకోకుండా, అర్హత పట్టించుకోకుండా, దానం తీసుకునే వారి పట్ల సద్భావం లేకుండా, తృణీకార బుద్ధితో లేకుంటే అశ్రద్ధతో, అహంకారంతో చేసే దానాలు తామసిక దానము అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇందులో ఇక్కడ దేశకాలలో చూశాడు, ఇతను దేశకాలలో ఇతను చూడలేదు. మరి యుద్ధం రాబోతుంది, వనవాసం అయిపోతుంది, పాండవులది వనవాసం అయిపోతుంది, అజ్ఞాతవాసం ఇంకో సంవత్సరం ఉంది, అజ్ఞాతవాసం అయిపోతే యుద్ధం అన్నటువంటిది తప్పదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి అలాంటి సందర్భంలో ఇతని శరీర త్యాగము, ఇతను కవచకుండా ఇస్తే ఇతను మరణిస్తాడు అన్నటువంటి విషయం తెలిసి కూడాను మరి ఇతను ఇస్తున్నాడంటే మరి ఆ దేశ కాలము సరిగా చూసుకోలేదు. ఇతను సరైన కాలం అంటే యథా కాలం లేదు. కాలం లేకుండా ఏం చేస్తున్నాడంటే అర్హత పట్టించుకోకుండా వచ్చినటువంటి వ్యక్తి బ్రాహ్మణికి కవచకుండలాలు ఎందుకు అన్నటువంటి విషయము అతనికి చెప్పి అతన్ని పంపించేసింటే, అరే నేను నా వ్రతం నుంచి నేను బయటపడ్డాను అంతేగాని నేను సత్యాన్ని తప్పలేదు, ధర్మాన్ని తప్పలేదు అన్నటువంటి విషయం ఉండేది. ధర్మం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ధర్మం యొక్క స్వరూపం సూక్ష్మంగా ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కసారి నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి నేను వ్రతం ఆచరిస్తాను అని చెప్పేసి ధర్మాన్ని తప్పకూడదు. ధర్మం ముందు వ్రతం అన్నటువంటిది క్రింద ఉండాలి, కానీ ధర్మం అన్నటువంటిది పైన ఉండాలి. అలా అది ధర్మ సూక్ష్మత అంటారు. ఇక్కడ కర్ణుడు ధర్మ సూక్ష్మతను పాటించడం లేదు. నాకు ఒక వ్రతం ఉంది, బ్రాహ్మణుడు అడిగేదంతా నేను ఇస్తాను అని చెప్పుకోవడం తప్పుది. ఎందుకంటే నీవు ధర్మం తప్పిన వాడు అవుతున్నావు, అపాత్రదానం చేస్తున్నావు. తర్వాత నువ్వేం చేస్తున్నావు, అపాత్రదానం చేయడం ఒకటి, తర్వాత నీవు ప్రత్యుపకారంతో దానం అడుగుతున్నావు. ఇదంతా తప్పు కదా. మరి అందువల్ల కర్ణుడి దానం ఎలా దీన్ని ఏర్పడుతుంది అంటే, కర్ణుడి యొక్క దానము రాజస దానం కానీ తామసికగా దానం కానీ అవుతుంది, కానీ సాత్విక దానం అన్నటువంటి దాన్ని మించిపోదు అన్నటువంటి విషయము ఈ కథలో మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ కథలో తెలుసుకునేటువంటి ఈ కథ వేదవ్యాసుడు చెప్పినప్పుడు, ఈ వేదవ్యాసుడి ఉద్దేశం ఏమిటంటే, నీవు కథ చదవడమే కాదు, ఈ కథను ఎలా అర్థం చేసుకోవాలి, సాత్విక దానం అంటే ఏమిటి, తామసిక దానం అంటే ఏమిటి, రాజసిక దానం అంటే ఏమిటి అనేటువంటి అర్థం చేసుకుంటే కర్ణుడి యొక్క దానము ఏ కేటగిరీలో పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ కథను ఈరోజు మనం చెప్పుకున్నాం. వచ్చే కథ మళ్ళీ ఏమవుతుందో మళ్ళీ చూద్దాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.